SSMB29 దీని గురించి వీడియో చేయమని చెప్పి చాలా రోజులుగా నా సబ్స్క్రైబర్స్ అయితే చాలా చేస్తున్నారన్నమాట. బెస్ట్ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. మీకు ఆ TV9 ఇవ్వనటువంటి అప్డేట్, మీకు మూవీ రివ్యూస్ ఎవడు ఇవ్వాలన్నటువంటి అప్డేట్ అయితే నేనైతే 100% మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. సో మీరు చేయాల్సిన అలా ఒకటే వీడియో చివరిదాకా చూడటం అనమాట. లాస్ట్లో కంటెంట్ నచ్చితే ఆ సబ్స్క్రైబ్ ఆ షేర్ ఒకటి చేసేయండి. చాలా అంతకుమించి అయితే నేనైతే మీ నుండి ఏది కూడా కోరుకోవట్లేదు. SSMB29 ఎప్పుడు రిలీజ్ అవుతుంది, SSMB29 ఏ షెడ్యూల్ జరుగుతుంది, మన మహేష్ బాబు గారు ఈ సినిమా కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, నిజంగానే పృథ్వీ సుకుమారన్ గారు ఈ సినిమాలో నటిస్తున్నారా, ఎందుకు ఈ సినిమా గురించి చిన్న అప్డేట్ నోటితో కూడా మన రాజమౌళి గారు మాట్లాడలేదు. మన మహేష్ బాబు గారు చూసుకున్నట్లయితే రీసెంట్గా ఎక్కడికో ఫారెన్ ట్రిప్ వెళ్ళి వచ్చిండు, మరి షూటింగ్ జరుగుతుందా లేదా అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడతామేనండి. ఇది ఏదైతే ఉందో ఫస్ట్ షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అదే మన ఒడిస్సా సైడ్ అడవిలో కొద్దిగా జరిగింది అనంట. ఆ తర్వాత అల్యూమినియం ఫ్యాక్టరీలో కూడా కొద్దిగా జరిగింది. ఆ టైంలో ఒక వీడియో కూడా లీక్ అయింది. అదేంటి అనేటటువంటిది మీరైతే చూడొచ్చు అనమాట. మహేష్ బాబు గారు రావటం, మోకాల మీద కూర్చోవడం, తన నుండి వెనక నుండి ఎవరో తోయటం, నిజంగా వితౌట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వితౌట్ ఎడిటింగ్, వితౌట్ ఎలివేషన్స్, దాన్ని చూస్తేనే మనకైతే గూజ్ బంప్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే మహేష్ బాబు గారిని అలా చూడటం ఏదైతే ఉందో చాలా కొత్తగా అనిపించింది అనమాట. ఇప్పటిదాకా ఆయన కనపడ్డట్టే కనపడేవాడు. మీరు ఆ శ్రీమంతుడు సినిమా చూడండి, మన ఈ మధ్యన వచ్చిన ఆ గుంటూరు కారం సినిమా చూడండి, మొత్తం ఒకే సినిమాలు ఒకే రోల్ అయితే కనపడతారు. కానీ ఇందులో ఏదైతే ఉందో మంచి లాంగ్ హెయిర్, బియర్డ్, గట్టిగా కనపడుతుండో, హెవీ బాడీ పెంచుండు అనేటటువంటి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైంది. కాబట్టి ఇది ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ సినిమా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయొచ్చు అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఇగ్గల్లి వెయిట్ చేయొచ్చు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే సినిమాకి సంబంధించినటువంటి సెకండ్ షెడ్యూల్ అయితే జరుగుతుంది. దీనికోసం హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీలో సముద్రంకి సంబంధించిన పెద్ద సెట్ అయితే వేశారంట. దాంట్లో అయితే ఒక పెద్ద ఓడనైతే సెట్స్ లాగా నిర్మించారంట. అందులో ఆల్మోస్ట్ 3,000 మంది ఆర్టిస్టులు పాల్గొనబోతున్నారు. 3,000 మంది ఆర్టిస్టులతో మన జక్కన్న ఏదో గట్టిగా ప్లాన్ చేసిన అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అంటే అది ఒక యాక్షన్ సీన్ అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మీకు తెలుసు మన RRR మూవీ టైంలో సెకండ్ షెడ్యూల్గా జరిగింది ఏందో తెలుసా, ఇదే అనమాట. యానిమల్స్తో ఏదో జరుగుతుంది, ఒక టక్కు లాంటి సెట్ వేశారు, దాంట్లో ఎన్టీఆర్ ఏదో కొత్తగా కనబడుతున్నాం అని చెప్పి మనకైతే వార్తలు వచ్చాయి. మనం వాటన్నిటిని కూడా చాలా లైట్ తీసుకున్నాం. కానీ చూసుకున్నట్లయితే అదే మనకి ఇంటర్వ్యూల్ అయిందనమాట. అదే కదా ఎన్టీఆర్ అన్న జంతువులన్నిటితో కూడా బయటకు దూకుతారు. ఆ టైంలో యానిమల్స్ అయితే వస్తాయి. అదే మన ఇంటర్వెల్ పీక్స్లో అయితే చూపించారు. ముందు ఇంటర్వెల్ని డిజైన్ చేశారు, అంతకన్నా ముందు ఈ విధంగా ఎంట్రీ సీన్స్ని అయితే డిజైన్ చేసి ఆ తర్వాత ఇంటర్వెల్ని అయితే డిజైన్ చేశారు. అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఫస్ట్ షెడ్యూల్లో జరిగింది ఏదైతే ఉందో అది ఎంట్రీ సీన్, అండ్ సెకండ్ షెడ్యూల్లో జరుగుతుంది ఏదైతే ఉందో అది ఇంటర్వెల్ సీన్ అనేటటువంటిది క్లారిటీగా కొత్తగా అర్థమవుతుంది. అండ్ ఇందులో చూసుకున్నట్టయితే మన మహేష్ బాబు అన్న చాలా కొత్తగా కనపడుతుందంట. 3,000 మందితో యుద్ధం అంటే నాకైతే RRR మూవీ అయితే గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే RRR మూవీలో చూసుకున్నట్టయితే 2,000 మందితో మన రామరాజు చేసేటటువంటి ఫైట్ ఇప్పటికి కూడా నరాలు కట్ అయితే గూస్ బంప్స్ అయితే తెప్పిస్తే మన రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిండు, ఇలాంటి థాట్లు నా దగ్గర చాలా ఉన్నాయి, కానీ దీని ఇంప్లిమెంట్ నేను చేయగలనా లేదా, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే నాకు ఆర్టిస్టులు కావాలి, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే నాకు కొత్త గ్రాఫిక్స్ డిజైనర్ కావాలి, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే నాకు చాలా నెక్స్ట్ లెవెల్లో ఆలోచించేటటువంటి వాళ్ళు కావాలి, వాళ్ళ కోసమే నేను ఇంకా ఆగుతున్నాను అని చెప్పి రాజమౌళి గారు చాలా ఇంటర్వ్యూలో తెలియజేయడం అయితే మనం చూడొచ్చు. మీకు తెలుసా ఈగ సినిమా ఏదైతే ఉందో ఆ థాట్ మగధీర కన్నా ముందు నుండే ఉంది. కానీ అంత గ్రాఫిక్స్ అయినా అంత VFX అయినా ఈగతో సినిమా తీపించేటటువంటి టెక్నాలజీ మన దగ్గర ఇంకా రాలేదు అనేటటువంటి ఉద్దేశంతో రాజమౌళి గారు అయితే వెయిట్ చేశారనమాట. ఎప్పుడైతే ఆ టెక్నాలజీ దిగిందో అప్పుడు ఈగ సినిమా అయితే తీశారు. సో దాని దగ్గర కంటెంట్ ఉంది, ఎమ్మడే దాన్ని తీసేయాలి అనేటటువంటి మైండ్ సెట్ కాదు. ముందు నా దగ్గర ఉన్నటువంటి కంటెంట్ ఏంది, ఈ కంటెంట్ని ఈ టెక్నాలజీతో రూపుదిద్దగలమా, ఈ కంటెంట్ని ఈ టెక్నాలజీతో దించే ఆ ప్రజల్ని మెప్పించగలమా, ఆడియన్స్ని ఆకట్టుకోగలమా అనేటటువంటిది ఆయన ఆలోచించేటటువంటి మెయిన్ థీమ్ అనమాట. అదేవిధంగా SSMB29 గురించి ఆలోచనలు ఇప్పుడు లేవు. అప్పుడెప్పుడు మగధీర బాహుబలి టైం నుండి ఆయనకైతే ఉన్నాయి. ఈ విధంగా మహేష్ బాబుని చూపించాలి, ఈ విధంగా ఫైట్ చేపించాలి, ఈ విధంగా మహేష్ బాబుని ఎవరు చూడనటువంటి కొత్త లుక్లో చూపించాలి అనేటటువంటి థాట్లో ఆయనకి ఎప్పుడు నుండో ఉన్నాయి. కానీ దాన్ని ఇంప్లిమెంట్ ఆయన చేయగలడా, అంత టెక్నాలజీ తన దగ్గర ఉందా అనేటటువంటి ఉద్దేశంతో ఎన్ని రోజులు ఇగ్గల్లి వెయిట్ చేస్తుండు. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మన దగ్గర 1,000 కోట్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు రాజమౌళి గారు సై అంటే 1,000 కోట్లు పెట్టడానికైనా 2,000 కోట్లు పెట్టడానికైనా రెడీగా ఉన్నారు. తను తలుచుకుంటే ఇక్కడ బాలీవుడ్ కాదు, ఇక్కడ టాలీవుడ్ కాదు, హాలీవుడ్ నుండి టెక్నీషియన్ని తెప్పించుకోగలడు, హాలీవుడ్ నుండి టెక్నాలజీని అయితే దింపగలడు. అదేవిధంగా ఒక కొత్త టెక్నాలజీతో రూపుదించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ టైటానిక్ ఏ రేంజ్లో తీశారో ఆ టైటానిక్ సినిమా మొత్తానికి ఏ విధమైనటువంటి ఆర్టిస్టులు, ఏ విధమైనటువంటి గ్రాఫిక్స్ డిజైనర్లు వర్క్ చేశారో దానికోసం ఓన్లీ ఈ ఓడ ఫైట్ కోసం అయితే వీళ్ళందరినీ దింపేశారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. నిజంగా ఒక్క వీడియో క్లిప్ కూడా బయటికి రాదు, ఒక్క ఇమేజ్ కూడా బయటికి రాదు. వన్స్ ఒక్క క్లిప్ బయటకు వచ్చినా కానీ హల్చల్ అయితే సృష్టిస్తుంది అనమాట. వామ్మో ఏం ప్లాన్ చేసావు జక్కన్న అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు నోరు వెళ్ళబెట్టడం అయితే 100% జరిగింది.
జరిగిద్ది. దాంట్లో మీరైతే ఏ విధమైనటువంటి ఆలోచనలు పెట్టుకోమాకండి. ఒకసారి ఆలోచించండి, ఒడిస్సా అడవిలో షూటింగ్ అయిపోయిందంట, అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ అయిపోయిందంట. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన హైదరాబాద్లోనే ఒక సముద్రం లాంటి సెట్ వేశారంట, దాంట్లో ఓడ లాంటి దాన్ని నిర్మించారంట, చుట్టూ 3000 మంది ఆర్టిస్టులు పెట్టారంట, మధ్యలో మహేష్ బాబుని పెట్టి భయంకరంగా ప్లాన్ చేస్తున్నారు అని అంటే ఇక అర్థం చేసుకోండి. బ్రో ఇదంతా నీకెలా తెలుసు బ్రో అంటే, అదే బ్రో మరి నేను తెలుసుకుంటా అనమాట. నేను ప్రతి న్యూస్ ఛానల్ ఫాలో అవుతా, ప్రతి న్యూస్ పేపర్ తిరిగేస్తా. మీరు ఏదైనా పేపర్ కొనుక్కుంటే మీరు ఫస్ట్ స్పోర్ట్స్కి వెళ్తారేమో, నేను ఫస్ట్కి వెళ్ళేది సినిమా దానికి అనమాట. సో చాలా రోజుల నుండి వస్తున్నటువంటి న్యూస్ని ఈ రోజు అయితే నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేశా. ఇక వెయిట్ చేసి చూడాలన్నమాట. ఈ సీన్ కోసం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 45 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. వామ్మో ఎన్ని నిమిషాలు ఉంటుంది ఫ్రెండ్స్ మహా అయితే ఆ సీన్. ఒక 10 నిమిషాలు వేసుకోండి, ఒక 15 నిమిషాలు వేసుకోండి, లేదా 2 నిమిషాలు వేసుకోండి. 20 నిమిషాల సీన్ కోసం 50 కోట్లు, అది మన ఇండియన్ సినిమా, అది మన టాలీవుడ్ సినిమా జరిగిద్ది అని చెప్పి మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఎవడు కూడా కళ్ళ కూడా అనుకున్నాడు. అదైతే జరుగుతుందంట. సినిమా కోసం 800 కోట్లు పెడదామని చెప్పి అనుకున్నారంట. కానీ ఆ బడ్జెట్ ఏదైతే ఉందో దాటిపోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఆయన ఏ సినిమా అయినా అంతే, ఏ సినిమాకైనా సరే ఆయన అనుకున్న దానికి ఈజీగా ఒక 30-40% అయితే పెరిగిపోద్ది అనేటటువంటిది రియాలిటీ. నేను అనుకుంటున్నా ఈ సినిమా కంప్లీట్ అయ్యి మన ముందుకు వచ్చేసరికి ఈజీగా ఒక 1000 కోట్లు ఖర్చు అయితే అని చెప్పి ఈజీగా అనుకోవచ్చు. 1000 కోట్లు ఖర్చు పెట్టడం అంటే మాటలు కాదు. ఎందుకంటే మహేష్ బాబు అన్నకి అందులో ఇచ్చేది ఒక 100 కోట్లు లేదా 150 కోట్లు. మిగిలిన ఆర్టిస్టులందరికీ కూడా 50 కోట్లు సరిపోతాయి. 200 కోట్లు ఆర్టిస్టులకు ఇస్తున్నారు. మిగిలిన 800 కోట్లతో సినిమా తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఏదో 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 ఉండబోతుంది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అటు హాలీవుడ్ సినిమాని తీసిపోయినంతగా ఈ సినిమా ఉంటుంది అని చెప్పి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అండ్ ప్రియాంక చోప్రా గారు చూసుకున్నట్లయితే ఇందులో పాల్గొంటారంట. మన పృథ్వీ సుకుమారన్ గారు చూసుకున్నట్లయితే ఆయన సినిమాలో నటిస్తున్నానని చెప్పి ఇంతమటికి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా లేదు. కానీ ఒక షెడ్యూల్లో ఆయన పాల్గొన్నారు, సెకండ్ షెడ్యూల్లో కూడా ఆయన పాల్గొంటాడు. ఇక ఏం జరిగింది అనేటటువంటి దానికోసం అయితే ఇంకా వెయిట్ చేయాలి. అండ్ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది అని అంటే ఈ 2025లో వచ్చేటటువంటి అవకాశం కూడా లేదు. ఫస్ట్ లుక్ కూడా మీరు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయమాకండి. 2026లో మన అదృష్టం ఏమన్నా బాగుంటే, మనం ఏమన్నా బతుకుంటే మహేష్ బాబు అన్న ఫస్ట్ లుక్ చూసేటటువంటి అదృష్టం అవుతుంది అనమాట. 2027లో సినిమాని ఇస్తాం అని చెప్పి మన రాజమౌళి గారు అయితే కాన్ఫిడెంట్గా తెలియజేస్తుంటూ, నాకైతే డౌటే. నేనైతే 2030 అనుకుంటున్నా. మరి మీరు ఏ సంవత్సరం అనుకుంటున్నారు అనేటటువంటిది కామెంట్ చేయండి. మీకు తెలుసు కదా, మన బుడ్డిగాడు ఉంది కదా, నా కొడుకు పుట్టింది కదా, వాడు నడిచి నాకు తెలిసి సినిమాలు చూడటం అర్థమయ్యేటటువంటి టైంకి ఆ సినిమా వచ్చినా కానీ నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతా ఫ్రెండ్స్. అది ఫైనల్గా తెలియజేయదలుచుకుంది. ఇది SSMB 29కి సంబంధించినటువంటి ఫుల్ ప్యూర్ అప్డేట్ అనమాట. ఇందులో ఏ విధమైనటువంటి అబద్ధం లేదు. ఇదంతా కూడా నీతిగా నిజాయితీగా నేను తెలుసుకొని చెప్పినటువంటిది. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి వీళ్ళంత వరకు. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ చేయడానికి నాకైతే ఫుల్ పుషింగ్ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడే తెలిసింది, అది ఈ వీడియో నేను అప్లోడ్ చేసే టైంకి తెలిసింది. దాంట్లో వర్క్ చేసేటటువంటి గ్రాఫిక్స్ డిజైనర్ మొత్తం పెద్ద పెద్ద సినిమాల్లో చేసినంట, తనకే 75 కోట్లు ఎత్తున్నారంట. ఇది రీసెంట్గా బయటకు వచ్చింది. మరి బాయ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. బాయ్ బాయ్, నమస్కారం.